హలో అండి. అందరికీ నమస్కారం. ఈనాటి కథలకి స్వాగతం. ఈరోజు మనం చెప్పుకోబోయే చందమామ కథ 'అధర్మ సత్రం'. ఇది 25 ఏళ్ల నాటి చందమామ కథల్లోని ఓ కథ. ఒకసారి రంగాపురంలోని పెద్దలంతా సమావేశమై ప్రయాణీకుల సౌకర్యార్థం రహదారి మీద ఒక ధర్మసత్రం కట్టించి వంట చేయటానికి ఒక ముసలిదాన్ని, లెక్కలు చూడటానికి ఒక గుమాస్తాను, ఇతర పనులు చేయటానికి ఒక నౌకరును పెట్టి సత్రం నిర్వహణకు అయ్యే ఖర్చు దేవుడి మాన్యం నుంచి వచ్చేటట్టు ఏర్పాటు చేశారు. కొంతకాలం పాటు సత్రం నిర్వహణ సక్రమంగానే జరిగింది. ఊరికి పెడగా ఉన్న ఆ సత్రానికి యాత్రికులు, ప్రయాణీకులు తప్ప ఊళ్ళో వాళ్ళు ఎవరూ వచ్చేవారు కారు. మామూలు ప్రయాణీకులు సత్రంలో భోజనం చేసి పడుకుని నిద్రపోయి మర్నాడు తమ ప్రయాణం సాగించేవారు. కాస్త డబ్బున్న వాళ్ళు సత్రం సిబ్బంది ముగ్గురికి తమకు తోచినంత డబ్బు ముట్టజెప్పి మరీ వెళ్ళేవారు. ఇలా డబ్బు తీసుకోవటం మరిగిన సత్రం వాళ్ళు ముగ్గురు అందరి దగ్గర డబ్బు వసూలు చేయనారంభించారు. డబ్బులివ్వని వాళ్లను సత్రంలోకి అడుగు పెట్టనిచ్చేవారు కారు. ప్రయాణీకులు రాగానే నౌకరు తన మామూలు వసూలు చేసేవాడు. డబ్బులిస్తే గాని వంటలక్క విస్తరి వేసేది కాదు. మళ్ళీ డబ్బు చెల్లిస్తే గాని గుమస్తా పడుకునేటందుకు చోటు చూపించేవాడు కాడు. ధర్మసత్రం కాస్త పూటకోళ్ల ఇల్లుగా మారిపోయింది. అయితే ఈ సంగతి ఊళ్ళో తెలియకుండా సత్రం మనుషులు ముగ్గురు చాలా జాగ్రత్త పడ్డారు. ఇలా ఉండగా ఒకసారి ఒక యువకుడు ఆర్యాపురం పోతూ చీకటి పడి రంగాపురపు సత్రం చేరి అక్కడ బస చేద్దామనుకున్నాడు. కానీ అతని వద్ద డబ్బు లేకపోవటం చేత సత్రం మనుషులు అతన్ని బయటికి గెంటేశారు. అతను ఆ రాత్రి తిండి లేక సత్రం వెలుపల ఏ చెట్టు కిందనో నిద్రపోయి మర్నాడు ఆర్యాపురం చేరుకుని తనకు జరిగిన అనుభవం తన మిత్రులకు చెప్పాడు. ఈ సంగతి విన్నవారిలో రామయ్య అనేవాడు ఆ సత్రం మనుషులకు బుద్ధి చెప్పాలని నిశ్చయించుకుని ఒక నౌకరును వెంటబెట్టుకుని రాత్రి భోజనాల వేళకు రంగాపురం సత్రం ప్రాంతాలకు చేరాడు. అతను తన నౌకరుతో, ఒరే, నువ్వు ఊళ్ళోకి వెళ్ళి ఊరి పెద్దలతో రంగాపురం రాజావారి బావమరిది సత్రంలో దిగినట్టు చెప్పిరా అని చెప్పి పంపేసి తాను సత్రానికి వచ్చాడు. వెంటనే సత్రం నౌకరు రామయ్యను సమీపించి, డబ్బులివ్వండి, స్నానానికి నీళ్లు తోడుతాను అన్నాడు. రామయ్య చెవిటివాడిలాగా నటిస్తూ, అవును, నేను ఒక్కడే వచ్చాను అని సత్రంలోకి ప్రవేశించాడు. భోజనాల సావడిలో వంటలక్క విస్తళ్ళు వేసి వడ్డన చేస్తున్నది. ఆమె రామయ్యను చూసి, డబ్బులివ్వండి, మీకు కూడా విస్తరి వేస్తాను అన్నది. అచ్చం ఏమీ లేదు, అన్నీ తింటాను అంటూ రామయ్య చప్పున వెళ్ళి ఒక వడ్డించిన విస్తరి ముందు కూర్చున్నాడు. లేవయ్యా, ఆ విస్తరి నీది కాదు అని వంటలక్క అరిచింది. రామయ్య విననట్టుగా నటించాడు. కూర్చొనియ్యవమ్మా, ఆయనకు వినపడదు, ఇంకో విస్తరి ఆ చివరగా వెయ్యి అని భోజనాలు చేయబోతున్న వాళ్ళు చెప్పారు. విస్తరి ముందు నుంచి మనిషిని లేపటం మహాపాపమని వాళ్ళు అన్నమీదట వంటలక్క అసహాయురాలైంది. రామయ్య సుష్టుగా భోజనం చేసి గుమాస్తా కనిపించగానే, నాకు పక్క ఎక్కడ ఏర్పాటు చేశారు అని అడిగాడు. డబ్బులిచ్చుకోవాలి అని గుమాస్తా గట్టిగా అరిచాడు. ఉంటే బూరుగుదూది పరుపే వెయ్యండి అన్నాడు రామయ్య. గుమాస్తా అవతలికి వెళ్ళి నౌకరుతో, ఒరేయ్, ఆ చెవిటివాణ్ణి బయటికి గెంటెయ్యి, ఈ సత్రం తన బాబుగారి ఆస్తి అనుకుంటున్నట్టున్నాడు అన్నాడు. నౌకరు గుమాస్తా తిరిగి వచ్చేసరికి రామయ్య మరెవరికో వేసిన పక్క మీద పడుకుని నిద్రపోతున్నట్టు చిన్న గురక కూడా పెట్టసాగాడు. నౌకరు వచ్చి రామయ్యను కుదిపి లేపాడు. రామయ్య కళ్ళు తెరిచి, ఏమిటి కథ అన్నాడు. ఓ ముందు బయటికి అన్నాడు గుమాస్తా గట్టిగా. ఈ పక్క నాకు చాలా సుఖంగా ఉన్నది, దీనిమీదే నిద్రపోతాను అన్నాడు రామయ్య. బయటికి ఈడ్చేయక చూస్తావేన్రా అని గుమాస్తా అరుస్తున్నాడు. నౌకరు రామయ్యతో పెనుగులాడుతున్నాడు. ఇంతలో గ్రామ పెద్దలు నలుగురు హడావిడిగా సత్రంలోకి వచ్చి, రాజావారి బావమరుదులు వచ్చారటగా, ఎక్కడా అన్నారు. రామయ్య వారితో, అయ్యా, రాజావారి బావమరిది మాట ఏమో కాని డబ్బులివ్వలేదని రాత్రి ఈ వేళప్పుడు నన్ను బయటికి గెంటేస్తున్నారు.
అని గ్రామ పెద్దలకు జరిగిందంతా చెప్పేశాడు. గ్రామ పెద్దలు నిర్ఘాంతపోయి మిగిలిన ప్రయాణీకులను అడిగితే తామంతా నౌకరుకు, వంటావిడకు, గుమస్తాకు డబ్బులిచ్చుకుంటున్నట్టు చెప్పారు. పంచాయితీ జరిగింది. సత్రంలో పందికొక్కులల్లే చేరి ముగ్గురు చాలా డబ్బు పోగు చేసినట్టు రుజువైంది. గ్రామ పెద్దలు వాళ్లకు జరిమానా విధించి పనిలో నుంచి తొలగించి కొత్త వాళ్లను నియమించి అప్పుడప్పుడు తాము వంతుల ప్రకారం వచ్చి సత్రం నిర్వహణను తనిఖీ చేసేటట్టు నిశ్చయించారు. ఇదండి అధర్మ సత్రం అనే 25 ఏళ్ల నాటి చందమామ కథ. ఇప్పుడు దురాస అనే కథ విందాం. గొప్ప పుణ్యక్షేత్రంగా ప్రసిద్ధికెక్కిన ఒక యాత్రా స్థలానికి ప్రతిరోజు అనేక మంది యాత్రికులు వస్తుండేవారు. వారి కోసం అక్కడ అనేక ధర్మశాలలు ఉండేవి. ఒక్కొక్క ధర్మశాలకు ఒక్కొక్క నౌకరు ఉండేవాడు. ధర్మశాలను శుభ్రంగా ఉంచటము, అందులో దిగే యాత్రికులకు అవసరమైన వసతులు కలిగించటము వాడి పని. ఇలా ఏర్పాటైన నౌకర్లలో రంగన్న అనేవాడు చాలా నిజాయితీపరుడు. ఒకనాడు రంగన్న కింద ఉన్న ధర్మశాలలో ఒక యాత్రికుడు పొరపాటున ఒక బంగారు గొలుసు వదిలిపెట్టి వెళ్ళిపోయాడు. ఆ గొలుసు రంగన్న కంటబడింది. నిజాయితీపరుడైన రంగన్న దాన్ని కాజేయక తీసుకుపోయి దేవాలయ ధర్మకర్తకు ఇచ్చాడు. ధర్మకర్త రంగన్న నిజాయితీని మెచ్చుకుని అతనికి 50 రూపాయలు బహుమానంగా ఇచ్చాడు. అది మొదలు దేవాలయ పాలకవర్గం వారు నిజాయితీగా ఉండే దేవస్థాన నౌకర్లందరికీ 50 రూపాయలు బహుమతిగా ఇవ్వాలని నిర్ణయించి ఈ సంగతి నౌకర్లందరికీ తెలియజేశారు. ధర్మశాలలను కనిపెట్టి ఉండే వాళ్లలో సోమన్న అనే నౌకరు ఒకడు ఉండేవాడు. వాడు రంగన్నలాగా నిజాయితీపరుడు కాడు. ఈ బహుమానాలను గురించి వినగానే వాడికి ఎక్కడలేని దురాశ, దాని వెంబడే ఒక దుర్బుద్ధి పుట్టుకొచ్చాయి. సోమన్న ఒక పన్నాగం పన్నాడు. అదేమిటంటే వాడి బంధువు ఎవడో ఒకడు యాత్రికుడుగా నటిస్తూ వచ్చి సోమన్న అధీనంలో ఉండే ధర్మశాలలో బస చేసి ఒక బంగారు నగనో విలువగల వస్తువునో వదిలేసి వెళ్ళిపోవటము, సోమన్న దాన్ని తీసుకుపోయి ధర్మకర్తకు ఇచ్చి 50 రూపాయలు బహుమతిగా పుచ్చుకోవటమును. తర్వాత వాడి బంధువులు వచ్చి ధర్మకర్త గారికి తాము పోగొట్టుకున్న వస్తువుల ఆనవాళ్లు చెప్పి వాటిని తీసుకుపోయేవారు. ఇలా తరచుగా చేస్తూ సోమన్న బహుమానాల రూపంలో చాలా డబ్బు సంపాదించుకున్నాడు. కొంతకాలం గడిచిన మీదట ధర్మకర్తకు అనుమానం వేసింది. ఎందుకంటే ఈ బహుమతుల నిర్ణయం జరిగిన అనంతరం యాత్రికులు ధర్మశాలల్లో వస్తువులు మరిచి వెళ్ళటం చాలా ఎక్కువ అయిపోయింది. అందులో కూడా సోమన్న ఆధీనంలో ఉండే ధర్మశాలల్లో దిగిన వాళ్లే ఇలా వస్తువులు పోగొట్టుకుంటున్నారు. ఇందులో ఏదో మర్మం ఉండాలనుకుని ధర్మకర్త సోమన్నను పరీక్షించ నిశ్చయించాడు. ఒక రోజున ధర్మకర్త తన బంధువును సోమన్న చూసే ధర్మశాలకు యాత్రికుడుగా పంపాడు. ఆయన వెళ్ళిపోతూ కావాలని తన రవ్వల ఉంగరాన్ని తేలిగ్గా కనిపించే చోట వదిలేసి వెళ్ళాడు. సహజంగా అది సోమన్న కంటబడింది. దాన్ని బయట ఎక్కడ అమ్మినా తేలిగ్గా 300 రూపాయలు వస్తాయి. ధర్మకర్తకు ఇస్తే 50 రూపాయలే వస్తాయి. అందుచేత సోమన్న దాన్ని కాజేసి ఇంటికి తీసుకుపోయాడు. తన వెంట ఒక అధికారి వస్తున్న సంగతి సోమన్న ఎరగడు. సోమన్న తన ఇంట్లోకి పోబోతుండగా 2 రక్షక భటులు అతన్ని ఆపి సోదా చేసి ఉంగరం తీసుకుని అతని చేతులకు బేడీలు తగిలించి జైలుకు పట్టుకుపోయారు. ఇదండి దురాస అనే కథ. ఈ 2 కథలు గనక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని మంచి కథల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ మరొక మంచి కథతో కలుసుకుందాం. అంతవరకు వింటూనే ఉండండి ఈనాటి కథలు.